కానీ ఇప్పుడు వీళ్ళు అంటున్నారు టీఆర్ఎస్, కేటీఆర్, ఇప్పుడు మీరు అంటున్న కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ మీద అనర్హత వేటేయాలి, ఎలక్షన్స్ రావాలి, కోర్టులో కూడా కేసు వేసినట్టున్నారు. కేటీఆర్ బైరూఫ్ల మాటలు, బట్టబాజు మాటలు మాట్లాడుతున్నాడు. అసలు నీకు అసలు బుద్ధి ఉందా, సిగ్గు ఉందా అసలు అనడానికి? నువ్వు 88 గెలిచినాక ఎందుకు తెలుసుకున్నావు? అప్పుడు నువ్వు నేర్పిన విద్య వినడమేమో అన్నట్టు, విశ్వదాభిరామ వినడమేమో అన్నట్టు నువ్వు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావు? 2014లో మేము 23 వచ్చి సరే చేసినావు. 2018లో 88 సీట్లు గెలిచి ఎందుకు బరి తెగించి కాంగ్రెస్ నుంచి చేర్చుకున్నావు? 101 మంది ఉంటే ఏమైంది? ఏం బీకిర్రు? అల్టిమేట్ పదవులు కాంగ్రెస్కి ఓటేసి గెలిపించారు కదా. సో అందుకే ఇప్పుడు నువ్వు అనవడతల వేటు ఇవన్నీ మాట్లాడే ముందు ఆ పని నువ్వు ముందే చేసినంటే ఇట్లాంటి దరిద్రం పట్టకపోతుంది తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అత్యంత నష్టపోయింది బలహీన వర్గాలు ఒకటవుతే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తెలంగాణ రాజకీయాలపైన ఒక దిగుసుపరైన వాతావరణం ఏర్పడిందంటే బికాజ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ అండ్ కేటీఆర్ వాళ్ళు అయ్యా చేసిన దౌర్భాగ్యంతో జరిగింది ఇది. గతంలో హర్యానా రాష్ట్రం ఏర్పడినప్పుడు రఘు ఈ ఆయారాం గాయారాం అనే మాట అక్కడ వచ్చింది. అది చిన్న రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎప్పుడు అనేవాళ్ళు ఇది. మనం రాష్ట్రం వ్యతిరేకించే వాళ్ళది ఏమంటుండంటే, రాష్ట్రం చిన్నగా అయినప్పుడు ఇవన్నీ డిఫెక్షన్స్ ఉంటాయి, రాజకీయ అనిశ్చితి ఉంటుంది, వద్దని అనేవాళ్ళు. సో ఇలాంటి అనిశ్చిత పరిస్థితి తీసుకొచ్చిన రాజకీయాలు భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ వాళ్ళ అయ్యా. సో ఇవాళ కోర్టులో ఉంది మ్యాటర్, అది లెట్ కోర్ట్ టేక్ ఇట్. మీరు అడ్వకేటే కదా సార్, బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉందని అనిపిస్తుందా? సుప్రీంకోర్టు చెప్పింది 3 monthsలో ఎలక్షన్స్ పెట్టాలని. యా, అది అంటే స్పీకర్స్, శాసన సభాపతులు ఇండెఫినెట్గా పోస్ట్ పోన్ చేయొద్దనేది ఒకటి తీసుకొచ్చింది. సో రాజీవ్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్లో తీసుకొచ్చి ఒక సదుద్దేశంతో తీసుకొస్తే దాంట్లో ప్రతి లాకి అంటే ప్రతి సెక్షన్కి ఒక ఎక్సెప్షన్స్ ఉంటాయి. అట్లా దాన్ని లొసుగులు వెతుక్కొని వాళ్ళ తూట్లు పొడుస్తున్నది దేశ రాజకీయాలలో ఈ డిఫెక్షన్స్ తోటి. సో అందుకే రాహుల్ గాంధీ గారు తిరిగి ఒక ఇన్ కేస్ అధికారానికి రేపు వచ్చినప్పుడు ఈ వాంటెడ్ టు కూలంకుషంగా దీన్ని యాంటీ డిఫెక్షన్లో సవరించాలనుకుంటున్నాడు. సో ఇక్కడ కూడా ఏమనిపిస్తుంది అంటే, నేను సుప్రీంకోర్టు యొక్క డెసిషన్ మహారాష్ట్ర దాంట్లో వచ్చినప్పుడు ఇండెఫినెట్ స్పీకర్స్ టైం తీసుకోవద్దు డెసిషన్ చేయడానికి కొరకు అని చెప్పినాడు. బట్ దాంట్లో లిటిల్ గ్రే ఏరియా ఉంది. ఓకే, అందుకే వాదనలు జరుగుతూ ఉన్నాయి. సిన్స్ ఇట్స్ మ్యాటర్ ఇన్ ది హైకోర్టు కాబట్టి. బట్ యాజ్ ఎ లాయర్గా అనుకునేది నేను, there is a clear direction from the court, but there is a independency ఇది ఉంటుంది స్పీకర్కి, కోర్టుకి. కోర్ట్ కెనాట్ డైరెక్ట్ స్పీకర్ టు టేక్ ఎ డెసిషన్. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, కానీ కోర్టు డైరెక్ట్గా ఆదేశించలేదు శాసనసభాపతిని. సో ఇక్కడ ఎస్, ఈ మ్యాటర్ ఇన్ ద లైట్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీంకోర్టు డెసిషన్ మహారాష్ట్ర దాంట్లో పెట్టుకొని ఇక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి. లెట్స్ వెయిట్ ఫర్ ది డెసిషన్. సో మేబీ ఇన్ కేస్ ఆఫ్ బై ఎలక్షన్ వచ్చినా కూడా వీఆర్ రెడీ టు ఫేస్ దట్ ఎలక్షన్. సో పరిపాలన అంతా బాగానే ఉందని మీకు అనిపిస్తున్నదా? 8 months 100%. ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. ఎందుకంటే రాగానే తక్కువ సమయం ఉండే. సో నా ముఖ్యమంత్రి మంత్రులు పూర్తి స్థాయిలో పరిపాలనపైన కేంద్రీకరించి పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళ కొన్ని అది నమస్తే తెలంగాణ అంటూ వాడు ప్రతిరోజు ఏదో వ్యతిరేకంగా రాస్తూ ఉంటాడు. ఇన్ని అప్పులు చేసి అన్ని అప్పులు చేసిన అనేది, అసలు అప్పులు చేసింది వాళ్ళు అసలు మీరు అన్నట్టు డిఫెక్షన్స్ పైన, అప్పుల పైన, దేనిపైన కూడా బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అధికారం లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 101% కృషి పని చేస్తూ ఉంది. యూ హ్యావ్ టు గివ్ సమ్ రీజనబుల్ టైం కూడా ఇవ్వాలి కదా. ఓకే. సో బట్ ఐ థింక్ ఓపెన్, మనం సీఎం కూడా డిఫరెంట్ సెక్షన్స్ కలుస్తూ ఉన్నాడు. అక్నూరు మురళి నుంచి తోడుకొని జానయ్య గారు కానీ సివిల్ సొసైటీని కూడా కలుస్తూ ఉన్నాడు. సో ఐ థింక్ ఈజ్ ఓపెన్ అప్. ఇంకా అట్లా కలుస్తూనే ఉండాలి. ఎందుకంటే మీ ఇంక్లూడింగ్ జర్నలిస్ట్ మిత్రులు ఢిల్లీలో మొన్న కలిసినప్పుడు కూడా ఈ మెట్ 3-4 hours వరకు నేను కొందరు మిత్రులు కలిసి అడిగిండే, సీఎం గారు అంతకుముందు ఒక రెగ్యులర్ కలుస్తాడని చెప్పి. నేను పోయి రేవంత్ రెడ్డి గారితో చెప్పింటి, అన్న అవును ఇవాళ 3 hours కూర్చున్నా అని చెప్పినాడు. సో ఈజ్ ఓపెనింగ్ అప్, ఈజ్ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ జర్నలిస్ట్లకు కానీ మిగతా వాళ్ళకు కూడా. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని డెఫినెట్గా పనిచేస్తుంది. ఏమైనా తప్పులు ఉంటే కూడా మీరు ఎత్తి చూపొచ్చు. ఈజ్ ఓపెన్ టు డిస్కషన్. మా లాంటి తీసుకొచ్చినా కూడా వీ హ్యావ్ యాక్సెస్ టు సీఎం గారితో చెప్తాం, మిగతా మంత్రులు కూడా చెప్తాము, ఫీడ్బ్యాక్ ఇస్తాం వారికి, ప్రభుత్వానికి, అధినాయకత్వాన్ని కూడా చెప్తాము. సో పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్న గ్రేట్నెస్సే అది. ఇట్స్ ఎ డెమోక్రటిక్ పార్టీ. మీరు విమర్శించవచ్చు, మంచి చేస్తే పొగడండి, చెడు చేస్తే విమర్శించండి, సరి చేస్తానికి టైం ఇవ్వండి. సో డెఫినెట్లీ వర్కింగ్ హార్డ్ టు. మంత్రులను కూడా చూస్తున్నాం కదా, 18-20 గంటలు పనిచేస్తూ ఉన్నారు. సో కొందరికి ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదు, అనుభవం వస్తుంది ఇప్పుడు కొత్తగా.
కాబట్టి వాళ్ళు ఓపెన్ మైండ్తో ఉండరు కాబట్టి పనిచేసే అవకాశం ఇవ్వండి అని కూడా కోరుతా ఉన్నాం తెలంగాణ ప్రజలు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎప్పుడు వస్తుందో పీసీసీ అంటే ఎప్పుడు డెసిషన్ ఎప్పుడు ఈ మంత్ ఎండ్ వరకు ఒక క్లారిటీ వచ్చేస్తుందా? రాజ్యసభ ఉప ఎన్నికలు వచ్చి పడ్డది కదా, మళ్ళీ అదొకటి ఉంది. దాని ఏదో ఇప్పుడు అది ఎమ్మెల్యేలు ఓటేయాలి కదా. అవును, మళ్ళీ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా దీనిపైన ఆధారపడి ఉంది. అంటే ఫస్ట్ వీక్ అవుద్దా ఈ మంత్ ఎండ్? మేబీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఎనీ పొలిటికల్ మైండ్ కదా, ఐ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ కదా. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఓటేయాలి. హిమాచల్ ప్రదేశ్లో అభిషేక్ సింగ్ ఓడిపోయింది, మెజార్టీ ఉండి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిఫెక్ట్ అవడంతో ఓడిపోయినారు. ఇక్కడ ఇన్ కేసు అయినా పోటీ గిట్ వచ్చింది అనుకో, అవును, మళ్ళీ ఎట్లుంటుంది అనే ఆలోచన భయం కూడా ఉంటుంది కదా. సో దాని మీద ఫస్ట్ ఫోకస్ ఉంటుందని అనుకుంటున్నా. బట్ అదర్వైజ్ లేకపోతే ఈ మంత్లో జరగాలి. సీఎం గారు కూడా సీరియస్గా ఉన్నాడు. అంటే పార్టీ ప్రచారం జరగట్లే కదా, దాన్ని సరిగ్గా తిప్పికొట్టాలంటే పార్టీ నిర్మాణం కూడా అవసరం. సో పూర్తి స్థాయిలో పనిచేసే అధ్యక్షుడు కూడా అవసరం కాబట్టి మంత్రివర్గ విస్తరణ అంటే సరే అది అప్ టు సీఎం టు డిసైడ్. బట్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు కొత్త నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది. కొంచెం అది సీరియస్గా దీపదాస్ మనిషి గారు కూడా దానిపైన పనిచేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మధు యాష్కి గౌడ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం పీసీసీని ఎవరిని చేస్తారు, క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఎవరు కొత్త మంత్రులు కాబోతున్నారు, సో పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుంది భవిష్యత్తులో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.